జార్ఖండ్లో కూడా విఫలమైంది ఏమీ లేదు నా ఉద్దేశంలో. ఇప్పుడు ఫైనల్ టాలీ ఎట్లా ఉందో నాకు తెలియదు. నేను లాస్ట్ ఫాలో అప్ అయినప్పుడు ఒక 2 సీట్లు అధికంగానే వస్తున్నాయని చెప్పారు. మీరు ఇంకొక విషయం చూడాలి, జార్ఖండ్లో ఇన్ని పార్టీలు పోటీ చేశాయి. అఫ్కోర్స్ ఎన్డీ కూటమికి మెజారిటీ వచ్చింది, కానీ అత్యధిక ఓట్ల శాతం వచ్చిన పార్టీ నెంబర్ 1 పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు జార్ఖండ్లో 2-3 పార్టీలు కలవడం వల్ల అవతల సైడ్, అంటే కలవద్దని మేము అనట్లేదు, వాళ్ళ విక్టరీ కాదని నేను అనట్లేదు, వాళ్ళ కంగ్రాచులేషన్స్ అవతల ఇండి కూటమికి. కానీ భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 పార్టీ ఇన్ జార్ఖండ్, అదొక్కసారి చూసుకోవాలి. రెండవది, మహారాష్ట్రలో కూడా సేమ్, భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 పార్టీ. మీకు ఎన్డీఏ కూటమికి 50% పైగా ఓట్లు వచ్చినాయి. దాదాపు 15% ఓట్లు తక్కువ ఉన్నాయి ఇండి కూటమికి. అదే జార్ఖండ్లో చూస్తే మీకు స్వల్ప ఓట్ షేర్ తేడాతో ఈసారి కాకపోతే వచ్చేసారి తప్పనిసరిగా మేమే అధికారంలోకి వస్తున్నామని చెప్పి క్లియర్గా కనిపిస్తుందండి. అది నేను చెప్పాను. తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది? తెలంగాణలో 2 థింగ్స్. మీరు ఒకటి ఇంతకుముందే ఎవరు అంటుండే, హిమాచల్లో గెలిచిన తర్వాత హిమాచల్ ఎగ్జాంపుల్ చూసి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక ఎగ్జాంపుల్ చూపించి తెలంగాణ గెలిచారు అని. కానీ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూపించి ఎక్కడా గెలవలేకపోతుంది కాంగ్రెస్. గెలవకపోవడమే కాదు, తుక్కుగా ఓడిపోతున్న సందర్భం చూసాం. అఫ్కోర్స్ జార్ఖండ్లో కూడా వారు మైనర్ పార్టీ, ఒక 10% ఓట్లు ఉన్నట్టున్నాయి మొత్తం రాష్ట్రంలో కలిపి. అట్లాంటిది మీరు చూడండి, ఇదే ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పలుమార్లు మహారాష్ట్ర వెళ్ళి ఇక్కడ ఏమేమి చేస్తున్నారనేది అబద్ధాలు చెప్పారు అఫ్కోర్స్, కానీ ప్రచారం అయితే చేశారు. ప్రజలకి ఇవాళ రేపు నిజాలు ఎంతసేపు పట్టట్లేదు తెలుసుకోవడానికి. తెలుసుకున్నారు, తిరస్కరించారు. చాలా ఇంత తక్కువ ఓట్లు అండ్ సీట్లు ఎప్పుడు వచ్చినట్లు లేవేమో అని నా అనుమానం. ఎన్సీపీకి, అంటే ఇప్పుడు శరద్ పవార్ ఎన్సీపీ అనుకోండి, లేకపోతే కాంగ్రెస్ అనుకోండి, 2 కూడా కాంగ్రెస్ నుంచి ఉన్న పార్టీలు కాబట్టి వారిద్దరికీ కలిపి ఇంత తక్కువ సీట్లు వస్తాయి. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏమీ చెప్పేది లేదండి. సింపుల్గా మన పని, అంటే మీరు వేరే దగ్గర ప్రచారం చెయ్యాలి, ఇదంతా నాకు సంబంధం లేని విషయం. కానీ మీరు చేసుకోండి. మా పార్టీలో కూడా లీడర్లు దేశం మొత్తం నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో ప్రచారం చేస్తారు. సో అదేం కాదనట్లేదు. మీరు ఒక జాతీయ పార్టీ, మేము ఒక జాతీయ పార్టీ చేయబట్టి ఈ పద్ధతులు సిమిలర్గా ఉంటాయి, ప్రచార పద్ధతులే. కానీ ఒక రాష్ట్ర నాయకులు ఇంకో రాష్ట్రంలో వెళ్ళి చేయడమే కానీ మనము ఏదైతే ప్రామిసులు చేశామో, గ్యారంటీలు ఇచ్చామో, వాటి మీద మీరు డెలివరీ చేస్తే కానీ రేపు భవిష్యత్తు ఉండదు. ఈరోజు పరాయి రాష్ట్రాల వాళ్ళే మనల్ని తిరస్కరిస్తున్నారు. మనం వెళ్ళి అక్కడ ప్రచారం చేసేసి వచ్చి ఇది చేస్తుంటే పరాయి రాష్ట్రాల్లోనే మనకి తిరస్కారం ఎదురవుతోంది. ఇక మన రాష్ట్రం వాళ్ళు ఎంత కుతకుతలు ఆడుతూ ఉంటారో మీరు ఊహించగలరు. అదొక్కటి మైండ్లో పెట్టుకుని, ఇప్పటికీ మీకు సమయం ఉంది, లేదంటే మీ ఇష్టం.